వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. శనివారం మే 9 తారీఖు ఏం జరిగిందంటే న్యూస్లలో ఎక్కడ చూసినా కూడా 10 తారీఖు ప్రధానమంత్రి మోదీ వస్తున్నాడు హైదరాబాద్ కన్నా న్యూసే కానీ అస్సలైన న్యూస్ని మెయిన్ ఛానళ్ళల్లో వేయడం చాలా వరకు మర్చిపోయారు. ముందుగా చూడాలంటే ఎందుకు ఈ న్యూస్ని చాలా వరకు న్యూస్ ఛానల్స్ అవాయిడ్ చేసినాయంటే ఆ వ్యక్తి కేంద్ర మంత్రి కొడుకు అయిన మాత్రాన తప్పు చేస్తే మరి మనము ఏంటంటే పెద్ద వ్యక్తులు కాబట్టి వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి ఇలాంటిది అనేది ఇప్పుడు చూస్తున్నారు. గతంలో ఇదే బండి సంజయ్ గారు ఏం మాట్లాడిందంటే ఒక ఘటన జరిగినప్పుడు ఎందుకు వీళ్ళు కేసులు నమోదు చేస్తలేరు, ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు కూర్చోబెట్టి ఆ అమ్మాయి వాగ్మూలం తీసుకోవాలి కదని మాట్లాడిన బండి సంజయ్ గారి ఇప్పుడు కుట్రపూరితంగా చేస్తున్నారు, ఇది హనీ ట్రాప్ అని మాట్లాడుతున్నారు. ఇంతకసలు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అనేది ఫస్ట్ మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఎవరెవరు దీనికి అంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే 2025 జూన్లో ఎవరైతే ఈ బాలిక ఉందో, మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఈ సాయి భగీరథ్కి పరిచయం ఏర్పడింది. అది కూడా ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏర్పడింది. ఆ తర్వాత 2026లో చూసుకున్నట్టయితే న్యూ ఇయర్ వేడుకలకి అంటే న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటారు కదా ఫామ్ హౌస్లలో, అట్లా ఆ న్యూ ఇయర్ వేడుకకి ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆమెను పిలిచి అక్కడ బలవంతంగా మద్యం ఆమెతో సేవించి ఆ తర్వాత ఆమె రూమ్లోకి బలవంతంగా వెళ్ళి ఆమె పైన ఈ అత్యాచారానికి అయితే పాల్పడడం జరిగింది. ఆ తెల్లారి అంటే ఆ మరుసటి రోజున ఏంటంటే తప్పైపోయింది, తెలియకుండా జరిగింది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఆమెతోని ఎట్లయినా ఇంకా ఇట్లా అయిపోయింది కాబట్టి ఆమెతో ఎట్లయినా బంధం పెంచుకోవాలని చెప్పేసి జనవరి 7 తారీఖు నుంచి ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత ఏంటంటే ఆమెకు అసభ్యకరమైన మెసేజ్లు, వేధింపులు ఇదంతా కూడా చేసిన తర్వాత 19 నుంచి 25 తారీఖు మధ్యలో ఈమె ఏం చేసిందంటే ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఈ బాలిక ఎవరైతే ఉన్నారో ఆమె ఇంకా కూడా అక్కడికి కూడా ఆగలేదు ఈ మనిషి. ఆ తర్వాత ఏం చేసిందంటే ఇంకా బాగా అంటే దగ్గరగా ఉన్న ఫోటోలు బాగా కొంచెం ఉంటాయి కదా పిక్స్, ప్రైవేట్ పిక్స్ ఉంటాయి కదా, అవి కూడా సోషల్ మీడియాలో పెడతానని ఆమెను బెదిరించి ఆమెని ఇంకింత మానసికంగా కృంగిపోయేలాగా చేసిందనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. ఆ తర్వాత ఏమైందంటే ఈ కేసు పెట్టడానికి వెళ్తే అక్కడ ఎవరు కూడా పోలీస్ స్టేషన్లో ఎవ్వరు కూడా వాళ్ళ పేరెంట్స్కి సహకరించలేదు. ఎంతసేపు ఆ కేసుని వెనక్కి తీసుకోండి, రాజీ చేసుకోండి అని చెప్పేసి మాట్లాడే వాళ్ళే తప్ప ఎవ్వరు కూడా అంటే పేదోళ్ళకైతే ఒకలాగుంటుంది, పెద్దోళ్ళకైతే ఒకలాగుంటుంది న్యాయం. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంది ఇదే కదా. ఒకనొక టైంలో చూసుకున్నట్టయితే మోహన్ బాబు గారిని ఆర్కే గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు దేశంలో న్యాయం జరుగుతుందా అని అడిగితే తను ఒక మాట మాట్లాడిండ్రు. లారీ క్లీనర్ ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే వెంటనే తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తారు, కానీ ఒక బడాబాబు, ఆ బడాబాబుకి పుట్టిన ఇంకో బడాబాబు ఉంటాడు కదా, వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే మాత్రం న్యాయం జరగదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పింది. ఇప్పటికి కూడా అది సోషల్ మీడియాలో ఆ బిట్ ఖచ్చితంగా ఉంటుంది, మీరు చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏప్రిల్ 21వ తారీఖున ఈ భగీరథ్ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బ్లాక్మెయిల్ చేసుడు స్టార్ట్ చేసిండు ఆ పిల్లని. అంటే పెద్దోళ్ళు అంటే ఆ పెద్దోళ్ళతో తిరిగేటోళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళు ఉంటారో చూడు. ఆడపిల్లని కనికరం లేదు, చిన్న పిల్లని ఆ ఏజ్ వ్యత్యాసం కూడా లేదు. ఇట్లా పడుతుంది అంటే వాళ్ళకి ఇక మేము ఇట్లా ఉన్నాం కాబట్టి వీళ్ళు ఎట్లా చెప్పినా అట్లా వినాలే, మా చెప్పు చేతలలో ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేసిందంటే ఏప్రిల్ 22వ తారీఖున సంగప్ప అనే వ్యక్తి బండి సంజయ్తోని వీళ్ళకి ఏంటంటే ఒక సమావేశం ఏర్పాటు చేసిండు. ఎవరికి? ఈ బాలిక తల్లిదండ్రులకి బండి సంజయ్కి ఏర్పాటు చేసిండు. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మేము ఫస్ట్ ఒకసారి బండి సంజయ్తో మాట్లాడతామంటే ఈ సంగప్ప అనే వ్యక్తి మధ్యలో మీడియేటర్గా ఉండి వీళ్ళకి ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసిండు. ఆ మీటింగ్లో ఏంటంటే రాజీకి రావాలి అని ఒత్తిడి చేసిండు. అక్కడ కూడా రాజీకి రాకపోతే ఏం చేసిందంటే ఆ తల్లి ఎంతవరకు వెళ్ళిందంటే ఫస్ట్ నుంచి కూడా పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆమెకి సహకరించలేదు, ఈ మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు సహకరించలేదు. పోలీస్ స్టేషన్లలో 5 గంటల నుంచి 8 గంటల వరకు నిలుచొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేంత వరకు నేను ఇట్లనే ఉంటాను నిలుచున్నా కూడా అక్కడ వాళ్ళు అసలు ఇక్కడ వాళ్ళు భయపడలే. ఎప్పుడైతే నేను మోడీ సభ ముందు నేను పెట్రోల్ పోసుకొని నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పిందో అప్పుడు వాళ్ళు ఆ కేసుని తీసుకొని ఏమైనా న్యాయం చేసిండ్రా, దీని మీద దర్యాప్తు చేసిండ్రా అంటే అట్లా కూడా లేదు. ఎందుకంటే ఈయన బీజేపీ సహాయ మంత్రి కదా,
అక్కడ ఎందుకు ఇట్లా నాకు అర్థం కాదు. ఈ బీజేపీ పార్టీ దేవుళ్ళ పార్టీ అని మాట్లాడుతుంది. అమ్మాయిలకి ఎక్కడన్నా అన్యాయం జరిగితే మేము పోయి మాట్లాడతామంటారు. లవ్ జిహాద్లలో అసలు లవ్ జిహాద్ అనేది ఇంతకుముందు తెలియదు. వీళ్ళు వచ్చినాకనే ఎక్కడెక్కడి నుంచో అసలు అవి నిజమే అయినాయో కాదో కూడా తెలియదు. మొత్తం ఇట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు వాళ్ళందరికీ న్యాయం జరగాలని పోరాడిన ఈ బీజేపీ నాయకులు మరి ఈ అమ్మాయి పక్షాన్ని ఎందుకు నిల్చుంటారు? ఒక్క బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడలే ఇంతవరకు? ఎవరన్నా మాట్లాడినరా? నిన్న జరిగిన సభలో పక్క కూసబెట్టుకొని మాట్లాడుతున్నారు. ఏంది ఇది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే ఆడపిల్లలు అంటే అంత చులకన అయిపోయినరా? ఆడవాళ్ళు ఇక రోడ్డు మీద తిరగద్దా? పిల్లలకి స్వేచ్ఛ అనేది లేదా? బయట తిరిగితే ఇంక ఇట్లాంటివి ఖచ్చితంగా జరగాల్సిందేనా? ఇంకా ఎట్లా అంటే కోళ్ళ గుడ్ల దాక్కున్నట్టు ఏదైతే పిల్లల్ని దాచుకోబెడతారో అట్లా దాచిపెట్టాలి ఆడపిల్లల్ని? ఏం జరుగుతుంది? సంవత్సర కాలం అయింది, ఇంతవరకు ఈయన మీద యాక్షన్ లేదు, తీసుకుంటారు. ఏమైంది ఇక్కడ? మరి భగీరథ్ మీద దర్యాప్తు మేము చేపడతామని చెప్పి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎందుకు ఇంతవరకు చేయలే? అదే ఒక సామాన్యుడు ఇట్లాంటివి చేస్తే ఊకునేటోళ్ళు. ఇప్పటికీ వాడు ఏ త్వరలో ఉన్నా కూడా పట్టుకొచ్చేటోళ్ళు. మరి ఇప్పుడు ఈయన ఎందుకు పట్టుకొస్తలేరు? రిటర్న్ ఈయననే మళ్ళీ కంప్లైంట్ చేస్తుంది అది హనీ ట్రాపింగ్ అని. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, అంటే నాకే కాదు అందరికీ వస్తుంది ఆ క్వశ్చన్. ఏంటంటే హనీ ట్రాపింగ్ అన్నప్పుడు తప్పు చేయలే అన్నప్పుడు హనీ ట్రాపింగ్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ హనీ ట్రాపింగ్ అనేది ఎట్లా బయటపడుతుంది అంటే, మనం ఒకరికి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు ఇంకా ఇస్తుంటే అవి తిరిగి రానప్పుడు ఇది హనీ ట్రాప్లో జరిగింది బాబు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఆ 17 ఏళ్ళ అమ్మాయితో ఈయనకి ఏం హనీ ట్రాపింగ్ జరిగింది? అసలు ఏం జరిగింది? మరి ఈయన కూడా చెప్పాలే కదా. మమ్మల్ని 5 కోట్లు అడిగితే మేము 50,000 ఇచ్చినాం. అసలు నువ్వు తప్పు చేయనప్పుడు 50,000 ఎందుకు ఇచ్చినావు? నువ్వు దేనికోసం ఇచ్చినావు 50,000? ఇవన్నీ ఎవరు ప్రశ్నించరా? ఆడపిల్లలు అని మాట్లాడతారు కదా. మరి ఆడపిల్లకి ఈరోజు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క బీజేపీలో మహిళలు కూడా ఉన్నారు, ఆ మహిళలు కూడా మాట్లాడతలేరు. మహిళా మోర్చాని వాళ్ళు నాయకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతలేరు. ఇది ఎంత ఘోరం అంటే, మొన్న చూస్తే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఆ తర్వాత అక్కడికి పోయి క్యాంప్ ఆఫీస్ మీద మీరు దాడి చేసిండ్రు. ఆ దాడి చేసిన తర్వాత పావని గౌడ అనే బీఆర్ఎస్ కార్యకర్త వాళ్ళ ఇంటికి మీద కూడా మీరు కొట్టడానికి వెళ్ళిండ్రు. అక్కడ ఆమె తర్వాత ప్రెస్ ముందు వచ్చి ఒకటే చెప్పింది, నేను మాతని అంటే అమ్మవారిని పూజిస్తా, ఇది మంచి పద్ధతి కాదని ఆమె చెప్పి తెల్లారే న్యూస్ వచ్చింది. అవసరమా? కర్మ రిటర్న్స్ అని ఉట్టినే అన్నారు. ఇప్పుడు చెయ్యని దానికి ఇవన్నీ అవుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ మీద ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళని బెదిరించి వాళ్ళు రాజీకి రాలేదని తప్పుడు కేసులు కూడా పెట్టిండ్రు. నిర్మల్ల వాళ్ళ మీద ఆల్రెడీ ఒక కేసు ఫైల్ అయింది. ఆల్రెడీ బెదిరించిండంట. ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కేసులు అయితే పెడుతున్నారు. వీళ్ళేమి కింది స్థాయిలో ఏదో మిడిల్ క్లాస్ వ్యక్తులు కూడా కానే కాదు, వీళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు కూడా అందుకే అంత గట్టిగా వీళ్ళు పోరాడుతున్నారు. అదే సామాన్యులు అయితే ఇంత గట్టిగా పోరాడే వాళ్ళు కాదు కావచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా చట్టం ఇవన్నీ బాగా గట్టిగా తెలుసు. ఈ పోక్సో యాక్ట్ అంటే ఏంటిదో కూడా గట్టిగా తెలుసు. అందుకే వాళ్ళు గట్టిగా నిలుచొని వాళ్ళ పేరెంట్స్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎంత ఘోరం ఇది నాకు అర్థం కాదు. ఇందులో రేవంత్ రెడ్డి గారి పేరు అయితే గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు దోస్తులని. నేను మోదీ గారు వచ్చి ఆయన వెళ్ళిపోయేంత వరకే నేను కాపాడగలుగుతాను, ఈ కేసులో ఆయన అరెస్ట్ కాకుండా చూడగలుగుతాను. ఆ తర్వాత మాత్రం నేను ప్రయత్నించలేను, నేను ఆపలేను దీనిని. ఆల్రెడీ నాకు ఒక చెడ్డ పేరు అయితే వస్తుంది ఈ ఇష్యూలో. నేను ఇంకా దీనికి మించి నేను ఎక్స్టెండ్ వెళ్ళలేనని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక చిన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది బాగా చక్కర్లు కొడుతుంది. నిజంగానే ఎక్కడ చూసినా కూడా వీళ్ళు పక్కకు కూర్చొని మాట్లాడడం అంతా వీళ్ళిద్దరి మధ్యన స్నేహ సంబంధాలు గట్టిగా ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఇట్లాంటి విషయాలలో తప్పు చేసింది ఎవరైనా కూడా, అది సామాన్యుడైనా, అధికారంలో ఉన్నోడైనా, లేకపోతే కేంద్రంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అసలు బీజేపీ అంటేనే ఒక నానుడు ఉంది. ఏంటి తెలుసా? ఎట్లాంటి తప్పులు చేసినా, ఎట్లాంటి స్కాములు చేసినా వాళ్ళందరూ పోయి బీజేపీలో జాయిన్ అయితే వీళ్ళందరికీ క్లీన్ చిట్ వస్తుంది. ఇది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది ఈ బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఈ సాయి భగీరథ్ పైన. ఎందుకు పోలీసుల ముందు ఇంతవరకు సాయి భగీరథ్ని నిల్చోబెట్టలేదు? పోలీసులు ఏమైంది? కోర్టు ముందు నిల్చోబెట్టాలి కదా. ఎందుకు ఇంకా దీని మీద వీళ్ళు పట్టుకొని ఎందుకు ఆయనతో మాట్లాడలేదు? ఎక్కడున్నాడు? దర్యాప్తు ఎందుకు కొనసాగుతలేదు? ఎప్పుడు పోలీసులు ఆయనని విచారణ చేస్తారు? గతంలో చూసుకున్నట్టయితే ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో వెంటనే పట్టుకున్నారు కదా పోలీసులు. మరి ఈ ఇష్యూలో ఎందుకు మరి ఇంత జాప్యం చేస్తున్నారు? ఆల్రెడీ 4 days అవుతుంది కదా, ఇన్ని రోజులు అవుతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి.
బయటకు వచ్చి కూడా 3 days అయిపోయింది. అయినా ఎందుకు పట్టుకోవట్లే మీరు? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? పోలీసులని? నాకు తెలిసినంత వరకు ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైపోయి కాపాడుకుంటున్నారు అని చెప్పేసి ఒక వార్త కూడా మరి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. అసలు నేను అడిగేది ఒకటే, దీని మీద కాంగ్రెస్ నాయకులు మాట్లాడతలేరు, బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? ఒక ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, కేంద్రంలో ఉన్న అంటే బీజేపీ కేంద్రంలో ఉన్నది, ఇక్కడ మన రాష్ట్రం లేదు. కానీ ఇట్లాంటి ఒక ఇష్యూ, ఇట్లాంటిది ఒకటి జరిగినప్పుడు వీళ్ళకి మంచి ఒక ఏమంటారు, ఒక సిచ్యువేషన్ దొరికినట్టే. దీని మీద గట్టిగా మాట్లాడాలి కదా. గట్టిగా మాట్లాడకుండా అసలు ఒక్కరన్నా ఎవరన్నా మాట్లాడిందని చూద్దామంటే కనబడతలేరు. ఇక్కడ అర్థమవుతుంది కదా, వీళ్ళందరూ కలిసిగట్టుగా ఇవన్నీ చేస్తానని ఆయనని, ఆ భగీరథ అనే అబ్బాయిని కాపాడుతున్నారు. ఇదే మన ఇళ్ళలా జరిగితే మరి ఓకేనా? ఇట్లనే వదిలేస్తారా? మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? అసలు ఈ భగీరథ్ని ఎందుకు మరి పొలిటీషియన్స్ కాపాడుతున్నారా, పోలీసులు కాపాడుతున్నారా, లేకపోతే బండి సంజయ్ గారి వెనకున్న మనుషులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కాపాడుతున్నారా? మరి నిజంగానే ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా ఏంటనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.